హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం జీవితంలో గెలవాలంటే పెద్దల మాట అయినా వినాలి, లేదా పురాణాల్లో దేవుళ్ళు చూపిన వాక్యాలైనా పాటించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు వారు ఎంతో అనుభవంతో చెప్పిన మాటలు. వాటిని విని మన జీవితంలో వినియోగిస్తే మన జీవితం సాఫీగా సాగుతుంది. అలాగే దైవ మార్గాన్ని అనుసరించినా సరే మన జీవితాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండకుండా జీవితం సాఫీగా సాగుతుంది. ఇక్కడ హనుమంతుడు చెప్పిన ఈ 4 విషయాలను అనుసరిస్తే ఇక మన జీవితానికి ఎలాంటి లోటు ఉండకుండా జీవితంలో విజయాలు సాధిస్తారని చెప్పడం జరిగింది. ఈ 4 లక్షణాలు ఉన్న ఏ మనిషి అయినా తాను అనుకున్న కార్యాన్ని ముగిస్తాడని చెప్పడం జరిగింది. ఈ 4 లక్షణాలు ఉండే ప్రతి మనిషి ప్రపంచంలో ఇక ఎక్కడా ఓడిపోడు. అవేంటో చూసే ముందు వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1వది ధైర్యం. మనిషి దేన్నైనా సాధించాలంటే ముందు ధైర్యం ఉండాలి. అప్పుడే అతను ఏదైనా సాధించగలడు. ప్రతిదానికి భయపడితే జీవితంలో ఏ పనిని చేయలేము. ఎదవ ప్రాణం ఎప్పుడైనా పోయేది, కొన్నింటికి తెగించాలి. ధైర్యం లేనివాడు ఏ పని చేయలేడు. అన్నింటికీ భయం, అన్నింటికీ తోడు కావాలి. ఎప్పుడూ ఎవరో నలుగురు ఉండాలని అనుకుంటారు. మనమే సొంతంగా ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడరాదు. మన మనోబలమే మనల్ని ఎప్పటికైనా జీవితంలో నిలబెడుతుంది. 2వది ముందు చూపు. ప్రతి మనిషికి ముందు చూపు అనేది తప్పనిసరి. ముందు చూపు లేనివాడు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేడు. ఏదైనా పని చేస్తున్నామంటే ఆ పనిని ఎంతో నిబద్ధతతో చేయాలి, ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. అప్పుడే ఆ పని సఫలీకృతం అవుతుంది, లేదంటే విఫలం అయినట్టే. మనం జీవితంలో ఎప్పుడూ కూడా అలర్ట్గా, అప్డేట్గా ఉండాలి. లేదంటే ఇప్పుడున్న కాలానికి పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటే ఏమీ సాధించకుండా అక్కడే మిగిలిపోతాము. ఇక 3వది మేధాశక్తి. మనిషికి మేధాశక్తి చాలా అవసరం. ఏదైనా పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి, లేదంటే ఆ పని నాశనం అయినట్టే. మందబుద్ధులా పనిచేస్తే జీవితం కొట్టుకుపోయినట్టే. ఏ పని చేసినా తెలివితో ఆలోచించి చేయాలి. అంతేగాని చేశామా లేదా అన్నట్టు ఉంటే మీరు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరు. మనం చేస్తున్న పని పట్ల నిబద్ధతను కలిగి ఉండాలి. కొన్నిసార్లు విఫలం కావచ్చు. చేస్తూ పోతే చివరికి సాధించి తీరుతాము. ఇక చివరిది 4వది సమర్థత. అసమర్థుడు ఎప్పుడూ కూడా ఏ కార్యాన్ని సాధించలేడు. ఎవరైనా ఏదైనా పనిని అప్పగించినప్పుడు దాన్ని ఎంతో సమర్థవంతంగా పూర్తి చేయాలి. అప్పుడే నేను అందరూ సమర్థుడని నమ్ముతారు. నీకు ఆ పనిని ఇచ్చారంటే నీ సమర్థతను తెలుసుకునే ఇచ్చారని అర్థం. ఒకవేళ నువ్వు అసమర్థుడవు అయితే వాళ్ళు ఏ పనిని నీకు చెప్పరు. ముందు పనిని చూసి ఎప్పుడూ వెనకడుగు వెయ్యరాదు, చేసి చూపించాలి. అప్పుడే నువ్వు సమర్థుడివో అసమర్థుడివో తెలుస్తుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.